నిజమేరా, భలే మజాగా ఉంది. అక్కడ జంక్షన్లో ఆ లస్సీ, దాంతో పాటు కిల్లి, ఆ తర్వాతేమో సినిమా. నిజమేరా, ఈ పరీక్షలు లేకపోతే ఇవాళ కూడా వచ్చేవాడిని. అరే పరీక్షలైతే ఏంటి, ప్రతి ఏడు ఉండేవేగా. అరే వచ్చే ప్రదీప్, పబ్ గిప్పుకి వెళ్దాం, ఎంజాయ్ చేసుకుందాం. పబ్బా, నేను ఎప్పుడు వెళ్ళలేదురా. లేదు, మీరే వెళ్ళండి. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నాన్నగారు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. ఆయన చాలా స్ట్రిక్ట్. పైగా ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నేను రావడానికి ఎలాంటి ఛాన్సు లేదు. భలే వాడివే ప్రదీప్, నువ్వేమైనా చిన్నపిల్లాడువా నాన్నంటే భయపడ్డానికి? నాన్నలంటే అలాగే ఉంటారు, ప్రతిదానికి వద్దంటారు. మా నాన్నగారు లేరు, ఆయన ప్రతిదానికి లెక్చర్ ఇస్తుంటారు. నేను ఎప్పుడైనా వింటానా? వచ్చే ప్రదీప్, కాసేపు తిరిగి వచ్చేద్దాం. అరే నీకేం పర్వాలేదు, ఇదిగో చూడు, మేం మీ ఇంటి కిందే ఉన్నాం. అరే వచ్చేరా, వచ్చేయ్, తొందరగా వచ్చేయ్. చిన్నమ్మగారు ఇక్కడ లేరే. గంగా, గంగా, తల్లి గంగా, వెళ్ళి తొందరగా ఎవరైనా పిలుచుకురా. వద్దురా, మీరే వెళ్ళండి. పెద్ద హీరోలాగా కబుర్లు చెప్తావే, ఇదేనా నీ హీరోయిజం? నేను తీసుకొచ్చిన కొత్త ఫోను నీకు చూపిద్దాం అనుకున్నాను. సింగపూర్ నుంచి తెచ్చారు మా నాన్న. కొత్త ఫోనా? ఆ పూర్తిగా లేటెస్ట్ మోడల్, ఇంకెవరి దగ్గర లేదు. ఇకనైనా వచ్చేరా, అంత భయం ఏంటి నీకు? సరే అయితే వస్తున్నాను. త్వరగా వచ్చి, త్వరగా వచ్చి. వద్దు, ఇటు నుంచి వెళ్ళకూడదు. గంగా, నువ్వా? వదులు. ఏమైంది? చూడు, నేను ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తాను కదా. ప్లీజ్ ఇంట్లో ఎవరికి చెప్పక నేను బయటకు వెళ్తున్నట్టు. ఓకే, ఇక వదిలే. ఓకే, త్వరగా ఎక్కరా. ప్రదీప్ అన్నయ్య కూడా నా మాట అర్థం చేసుకోలేదే. ఏం చేయడం? అక్కడ చిన్నమ్మగారు అవస్థ పడుతున్నారే. ఏమైంది గంగా? ఇంకెవరు రాలేదే? ఇదిగో మాలతి, బాగా గట్టిగా రుద్దాలి. ఇల్లంతా ఒకటే దుమ్ముగా ఉంది. ఆ మచ్చ చూడు, అవన్నీ పోవాలి. అరే, మౌనవ్రతంలో ఉన్నంత మాత్రాన నువ్వు ఇలా చీరలాగి మరీ మాట్లాడతావా? వెళ్ళు, గదిలోకి వెళ్ళు. వెళ్ళి మాట్లాడకుండా మనసులో శాలిగ్రామును ధ్యానించుకో. వెళ్ళు. ఇంకా ఈ మచ్చపోలే చూడు. అరే, పిచ్చెక్కిందా నీకు? గదిలోకి వెళ్ళు, త్వరగా వెళ్ళు. కానివ్వు, తుడు. ఇదిగో ఇక్కడ, ఇక్కడ తుడు. అరే ఇదిగో పిల్ల, నువ్వు నిరంజన్ గది వైపు ఎందుకెళ్తున్నావు? ఈ పిల్ల నేనేం చెప్పినా వినకూడదని ఒట్టు పెట్టుకున్నట్టుగా ఉంది. నీకు వినిపిస్తోందా లేదా? ఈ స్టేట్మెంట్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ సాక్షి తన మాట మార్చకుండా ఉంటే చాలు. సరేనండి. నేనేం వినిపించుకోనని ఆ పిల్లకి చెప్పండి. వెళ్ళి